అజయ్, నువ్వు అమ్మాయి వంక చూస్తున్నావా? ఏ నీ వంక ఎవరు చూడట్లేదు నీ బాధ? అవును శంకర్, నేను నిన్న ఒకటి పంపించాను, చూసావా? ఏంటదే? అంటే చూడలేదా? చూడలేదు. అయితే ఏంటి ఇప్పుడు? ఆ, ఏం లేదు. అది చూసుంటే నాతో ఇలా మాట్లాడేవాడివి. అవునా? ఏంటది? నేను నువ్వు చెప్పు. అబ్బా చెప్తా నాకు. నేను నీ కోసం కష్టపడకుండా దారిలో దొరికిన ఒక రాఖీని మీ ఇంటికి పంపించాను, కట్టుకున్నా. ఏంటి నువ్వు నా కోసం రాఖీ పంపించావా? అది నేను కట్టుకోవాలా? అవును. సరే, నువ్వు రాఖీ పంపించావుగా, నేను కట్టుకుంటా. మరి నేను ఒకటి పంపిస్తాను, కట్టుకుంటావా? ఏంటది? తాలిబొట్టు కట్టుకుంటావా? డాడీ ఫోన్ చేస్తున్నాడు. డాడీ వస్తున్నా. రే డాడీ ఫోన్ చేశాడు రా, వెళ్దాంరా. రామ్, ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తాను. సరేరా. ఏంటజయ్, పూజను అలా చూస్తున్నా? ఎవరు? నేనా? అమ్మాయిని చూసానా? ఎప్పుడు లలిత? అజయ్, నువ్వు చూడ, నేను చూశాను. నేను రామ్కి చెప్తాను. వద్దు లలిత, రామ్కి తెలిస్తే బాగుండదు. ఆ అమ్మాయి నీకు తెలుసా ఇంతకీ? తెలుసు, మా జూనియర్. పేరు పూజ, చాలా మంచిది, నీకు పర్ఫెక్ట్. కావాలంటే చెప్పు, నేను నీకు పరిచయం చేస్తాను. థ్యాంక్స్ లలిత. బాస్, మరి నా సంగతి? నీ సంగతా? మీ ఫ్రెండ్ని నన్ను కలపొచ్చుగా? ఎవరు? నేనా? ప్లీజ్ అజయ్. సర్లే, చూద్దాం పద. అజయ్, తను పూజ. పూజ, తిను అజయ్. ఆగే, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇంతకీ నీ పేరేంటి? సర్లే, నీ పేరుతో నాకెందుకు. ఇంతకీ నీ రేట్ ఎంత? అంత పొగరే నీకు? నన్నే కొడతావా? నా పేరేంటో తెలుసా నీకు? రాహుల్. ఇప్పుడే ఇక్కడే నిన్ను రేప్ చేస్తే అడిగేవాడు ఎవడన్నాడు నీకు? అజయ్, ఎవడు రా అది? వచ్చాడు, పారిపోయాడు. అజయ్, లలిత, లలిత, ఏంటి శంకర్? లలిత, ఏంటి చాలా నీరసంగా ఉన్నావు? ఏమీ లేదు. ఏం లేదా? మరెందుకు ఇలా ఉన్నావు? నిన్న నాకు వడదెబ్బ తగిలింది. తగిలింది? మీ ఇంట్లో వడలు అంత గట్టిగా చేస్తారన్నమాట. నిన్ను పలకరించాను చూడు, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. నన్ను సహాయం చేయమంటావా? దేనికి? అదే చెప్పుతో కొట్టుకుంటానన్నావు కదా, నన్ను హెల్ప్ చేయమంటావా? నిన్ను ఏంటి లలిత, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? లలిత, ఏరో, నన్ను పిలవకుండా ముందు కొడుతున్నావేంటి? నీకు కూడా తెచ్చారా? హే థ్యాంక్స్ మామా. ఏంట్రా చాలా డిప్రెషన్లో ఉన్నా, ఏంటి విషయం? ఏమి లేదురా, అదే ఆ అమ్మాయి గురించేరా. అది గుర్తొచ్చింది. వదిలే మామ, ఆ అమ్మాయి ఒక అనాథ అంట. అజయ్ గారి లవ్లో ఉంది ప్రజెంట్ ఆ అమ్మాయి. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రేమను చెడగొట్టాలి. వాళ్ళిద్దరిని విడదీయాలంటే అంతకంటే ముందు రామ్ అజయ్ల ఫ్రెండ్షిప్ని చెడగొట్టాలి. నేను ఇప్పుడు వెళ్ళి రామ్తో స్నేహం చేయాలి. హాయ్ రామ్, అజయ్ ఏంది ఈ మధ్య నీతో తిరగడం మానేశాడు?
హలో అజయ్, చెప్పు లలిత. పూజకి చాలా జ్వరంగా ఉంది, చాలా నీరసంగా ఉంది. నువ్వు త్వరగా రావాలి. వస్తున్నాను. నేను వచ్చేదాకా నువ్వు అక్కడే ఉండు లలిత. సరే అజయ్. అజయ్, మనం ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం. రామ్, నేను ఇప్పుడు రానురా. షాపింగ్కి రేపు వెళ్దాం. కాదు, ఇప్పుడే వెళ్దాం, పద. ప్లీజ్ రా, రేపు వెళ్దాం రా. ఇప్పుడు నువ్వు రాకపోతే మన ఫ్రెండ్షిప్ ఇక ఉండదు. రామ్, ఈ ఒక్కసారికి నన్ను వదిలేయరా, ప్లీజ్ రా. ఏమైంది ఏమైంది అజయ్, అజయ్ అలా అలా ఉన్నావ్? ఉన్నావు? ఏం లేదు లలిత. పూజకి ఎలా ఉంది? జ్వరం అన్నట్టు ఉంది. సరే, డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. ఏంటి అలా ఉన్నావు? రామ్ ఈ మధ్య నాతో అదో రకంగా ఉంటున్నాడు. అసలు నేను చేసిన తప్పేమిటో నాకే తెలియడం లేదు. అవునా? ఒకసారి నన్ను మాట్లాడమంటావా? వద్దు లలిత, నేనే ఏదో విధంగా మా ప్రేమ విషయం చెప్తాను. సరే, నేను రామ్ని కలిసి వస్తాను. లలిత, నువ్వు పూజ దగ్గరే ఉండు, నేను వెళ్ళొస్తాను. ఓకే. అవును, ఈ మధ్య రాహుల్ రామ్తో తిరుగుతున్నాడనిపిస్తుంది. ఎందుకని? ఏంటి, రాహులా? అవును. ఓ రోజు రాహుల్ నన్ను బలవంతం చేయబోతుంటే సమయానికి అజయ్ వచ్చి నన్ను కాపాడాడు. పూజ, ఇదంతా చూస్తుంటే రాహుల్ కుట్రేమో అనిపిస్తుంది. లలిత, ఇప్పుడేం చేయాలి? సరే, నేను చూసుకుంటాను. నువ్వు రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి మెడిసిన్ తీసుకొస్తాను. పూజ, సారీ, నేను నీతో ఉండలేను. అలాగని నిన్ను విడిచి కూడా ఉండలేను. ఏమైంది అజయ్? మా ఫ్రెండు రామ్ మన ప్రేమ గురించి ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. అందుకని 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 మనం విడిపోదాం. నువ్వైనా హాయిగా ఉండొచ్చు. మరి నువ్వు? నేను చనిపోదాం అనుకుంటున్నా. నీకేమైనా పిచ్చా? లేదు పూజ, నేను చనిపోతాను. మరి నా సంగతి? నువ్వు చనిపోతే? చూడు అజయ్, నీ పరిచయం తర్వాతనే నా జీవితంలోకి వెలుగొచ్చింది. అలాంటిది నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా? అది కాదు పూజ. సరే పద, ఇద్దరం కలిసి చనిపోదాం. అప్పుడైనా నీ ఫ్రెండ్కి మన ప్రేమ గురించి తెలుస్తుంది. పూజ, నువ్వెందుకు చావడం? మరి నిన్ను ప్రేమించి ఇంకొకరితో తాళి కట్టించుకొని మరొకరితో కాపురం చేయమంటావా అజయ్? చెప్పు. చస్తే ఇద్దరం కలిసే చేద్దాం. చూడు అజయ్, నాకు ఈ లోకంలో నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. కానీ ఒక్క మాట, ఒకే సంవత్సరంలో 100 మంది అమ్మాయిని ప్రేమించడం గొప్ప కాదు, ఒకే అమ్మాయిని 100 సంవత్సరాలు ప్రేమించడం గొప్ప. అది నీలో చూశాను కాబట్టే నిన్ను వదులుకోలేకపోతున్నాను. శంకర్, అబ్బా లలిత, నువ్వు అలా పిలుస్తుంటే బాహుబలి 3-4 పార్ట్స్ ఒక్కసారిగా తీస్తున్నట్టుంది. పో. శంకర్, నేను చెప్పేది వినిపించుకో. ఇంతకి రామెక్కడా? ఎందుకో? అజయ్, అను, పూజ ఇద్దరు కలిసి చావడానికి వెళ్తున్నారు. మీ అమ్మాయిలు ఎందుకు పుట్టారో తెలుసా? ఎందుకు? మా అబ్బాయిల జీవితాన్ని నాశనం చేయడానికే. ఓ సచ్చినోడా. శంకర్, ఇంతకు రామెక్కడున్నాడో చెప్పు. ఏమో చూద్దాం పదా. అడుగో రామ్. 1 minute. హలో. ఏంటి రామ్, ఎప్పుడు లేని ఈ అలవాటు? కానీ రామ్, నువ్వొకటి గుర్తుపెట్టుకో. ఒకరిని మనం కల్లో కూడా మర్చిపోలేకపోతున్నామంటే వారి మీద చంపేంత కోపమైనా అయి ఉండాలి, లేదా చచ్చేంత ప్రేమైనా అయి ఉండాలి. అది నువ్వే నిర్ణయించుకో. లలిత, నువ్వు ఎవరి గురించి మాట్లాడేది? అజయ్, పూజల ప్రేమ గురించి. అసలు ఆ అమ్మాయి గురించి నా దగ్గర మాట్లాడు మాకు. అమ్మో, వస్తున్నాడు వీడు. రామ్, నీకొకటి చెప్పాలి.
నువ్వు ఆ రాహుల్ చెప్పింది విన్నావనుకుంటా. అసలు ఏం జరిగిందో తెలుసా? హాయ్ రామ్, ఏంటి చాలా హాట్గా ఉన్నావు? నన్నే మోసం చేస్తావురా? పోరా దరిద్రుడా. లలిత, మా అజయ్ ఎక్కడున్నాడు? పాపం నువ్వు మాట్లాడిపోయేసరికి అజయ్ పూజ ఇద్దరు చనిపోవడానికి కొండవైపు వెళ్ళారు. అజయ్! 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 ఏరా, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? రామ్! అమ్మా పూజ, నన్ను క్షమించమ్మా. నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. మీ స్నేహం గురించి తెలుసుకున్న తర్వాత మా ప్రేమ చాలా చిన్నదనిపించింది. నన్ను మీరే క్షమించాలి. మీ ఇద్దరు నేనే కలుపుతాను. పూజ, పూజ, ఏయ్! అయ్య బాబోయ్,